రైతుకి ఎంతో ఆనందాన్ని కలిగించేది తన పంటలు మొక్కలు పచ్చగా ఆరోగ్యంగా ఉండటం, తన కాయకష్టం కళ్ళెదుట ఫలించటం. కాని ఇలాంటి పంట సులభంగా రాదు. ప్రాకృతికంగా వచ్చే ఆటుపోట్లకు తలవొడ్డి పోరాడితేనే రైతు తన శ్రమ ఫలితాన్ని కళ్ళారా చూస్తాడు. ప్రకృతి వైపరీత్యాలు అంటే వరదలు, కరువు, తుఫాను సంభవిస్తే రైతు ఏమీ చేయలేని అసక్తుడవుతాడు. కొన్ని సవాళ్లను ఎదుర్కోగలడు. అంటే చీడపీడలు, కలుపు మొక్కలు, పురుగు పుట్ర వంటివి. ఇవి పంటలకి ఎనలేని నష్టాన్ని కలగజేస్తాయి. వీటితో పోరాడేందుకు రైతు హెర్బిసైడ్స్, ఫంగసైడ్స్ వంటి క్రిమి సంహారకాలని ఉపయోగిస్తాడు. సాధారణంగా ఈ పోరాటంలో రైతుకి ఓటమి తప్పదనిపిస్తుంది. ఖరీదైన మెరుగైన క్రిమి సంహారకాలని వివరించబడ్డ పద్ధతిలో పిచికారీ చేసినా ఫలితాలు నిరాశాజనకంగానే ఉంటాయి. దీనికి కారణమేమిటి? వ్యవసాయ శాస్త్రవేత్తలు కనుగొన్నదేమిటంటే, క్రిమి సంహారకాలు భూమిలోకి ఇంకవు, సమానంగా విస్తరించవు. పైగా ఈ రసాయనాలు పూసకట్టి ఆర్చుకుపోతాయి, లేదా ఎండకు ఎండిపోతాయి. కొన్నిసార్లు వేగంగా వీచే గాలికి కొట్టుకుపోతాయి. ఒక్క మాటలో చెప్పాలంటే, తన ఉపరితలాన్ని ఏ వస్తువు ఛేదించకుండా కాపాడుకోవటం నీరు యొక్క లక్షణం. బిందువులుగా ఏర్పడటం కూడా దాని లక్షణం. క్రిమి సంహారకాలను నీటి ద్వారా వాడతారు కాబట్టి నీరు, క్రిమి సంహారక మిశ్రమం కూడా అదే పూసకట్టే లక్షణాన్ని కలిగి ఉంటుంది. లోపలికి ఇంకదు, విస్తరించదు. అంటే శ్రమ, ఖర్చు రెండూ దండగే. ఫలితం దెబ్బతిన్న పంట, తక్కువ దిగుబడి, తరిగిన ఆదాయం. వ్యవసాయక శాస్త్రవేత్తలు ఎన్నో సంవత్సరాల పరిశోధనల ద్వారా ఈ సమస్యకు పరిష్కారం కనుగొన్నారు. తద్వారా రైతులకి ఆశ చిగురించింది. వారు కనుగొన్నది ఒక రసాయనం. ఇది ఉపరితల ఒత్తిడిని నివారించి మందు వృధా కాకుండా లోపలికి ఇంకి సమతులంగానూ సంపూర్ణంగానూ విస్తరింపచేస్తుంది. శాస్త్రీయ పరిభాషలో దీన్ని సర్ఫెక్టెంట్ అంటారు. రైతుకి లాభం చేకూర్చేందుకు విస్టేజ్ సగర్వంగా తెచ్చింది విస్టేజ్ అగ్రి 82 మేలైన సర్ఫెక్టెంట్. దీన్ని క్రిమిసంహారకాలతో కలిపితే పూసల్ని విడగొట్టి లోపలికి చొచ్చుకుపోయి సరిగ్గా విస్తరించేలా చేస్తుంది. విస్టేజ్ అగ్రి 82 ఒక సర్వ ఉపయోగకర సమాహారం. నాన్ అయోనిక్ స్ప్రే నీటిలో ద్రవించే సహాయకారి అయ్యుండి కూడా తన ఉపరితల గుణాలన్నీ కోల్పోదు. ఇందులో ఉండే 82 పనిచేసే ఘటక ద్రవ్యాలతో పాటు మెరుగైన రియాలజీ మోడిఫైర్ ఉంటుంది. ఈ కోవకు చెందిన ఇతర సహాయకారి పదార్థాలలో 80 పనిచేసే ఘటక ద్రవ్యాలు మాత్రమే ఉంటాయి. విస్టేజ్ అగ్రి 82 చేకూర్చే లాభాలేమిటి? విస్టేజ్ అగ్రి 82 చేకూర్చే లాభాలేమిటి? విస్తారిణి స్వరూపంలో విస్టేజ్ అగ్రి 82 ఉపరితల ఒత్తిడిని తగ్గించి గాలి బుడగలు రాకుండా ఉంచుతుంది. ఫలితంగా పిచికారీ చేయబడ్డ ద్రావకం ఆకులపై సమానంగా వ్యాప్తి చెందుతుంది. పైన పూసకట్టి ఆరిపోయి జారిపోకుండా లోపలికి చొచ్చుకుపోతుంది. విస్టేజ్ అగ్రి 82 కలపటం వల్ల క్రిమి సంహారకాలు ఆకులకి అంటుకొని ఉంటాయి. అందువల్ల అత్యధిక వ్యాప్తి, తక్కువ మందు వాడకం, తద్వారా పొదుపు. తన ఔత్సాహిక గుణం వల్ల విస్టేజ్ అగ్రి 82 కొన్ని క్రిమిసంహారకాల పట్టు పెంచుతుంది. ముఖ్యంగా చీడ సోకిన పిదప వాడే క్రిమిసంహారకాల విషయంలో. పొడి రూపంలో ఉండి నీటిలో పూర్తిగా కరగని క్రిమిసంహారకాల విషయంలో కూడా విస్టేజ్ అగ్రి 82 సమర్థవంతంగా పనిచేస్తుంది. వృధా పోవటాన్ని, సరిగ్గా పనిచేయకపోవడాన్ని అరికట్టి విస్టేజ్ అగ్రి 82 క్రిమిసంహారకాల పొడులు నీటిలో సమానంగా కలిసేలా చేస్తుంది. విస్టేజ్ అగ్రి 82 పొలాలకి నీరు పెట్టడంలో కూడా తోడ్పడుతుంది. నీరు భూమిలోకి లోతుగా సమానంగా పాకేలాగా చేస్తుంది. అందువల్ల బీడుపడి నీరు ఇంకని భూముల్లో ఇది ఎంతో ప్రయోజనకరం. నీరు వృధాగా కారిపోకుండా చేయడం వల్ల ఈ విలువైన తరిగిపోతున్న వనరుని కాపాడుతుంది.
విస్టేజ్ అగ్రి 82ని కలపడం ద్వారా పొలాలకి తరచూ నీరు పెట్టాల్సిన అవసరం తగ్గిందని, భూమిలో తేమ ఎక్కువ కాలం నిలుస్తోందని రైతులంటున్నారు. విస్టేజ్ అగ్రి 82లో గల అద్భుతమైన తుప్పుపట్టని ఫార్ములా పంపు సెట్లో, పిచికారీ యంత్రాల్లో గల లోహపు భాగాలు తుప్పుపట్టి పాడవకుండా కాపాడుతుంది. నీటికే అరగగొట్టే గుణం ఉంది. విస్టేజ్ అగ్రి 82 కలిపితే యంత్రాలు, మరలు శుభ్రంగా ఉండి బాగా పనిచేస్తాయి. అందువల్ల ఈ ఉపకరణాలు ఎక్కువ మన్నిక పొందుతాయి. పాడవడాలు, బాగు చేయించడాలు వంటివి తగ్గుతాయి. విస్టేజ్ అగ్రి 82 భూమిలో సమ్మిళితం కాగలదు. అందువల్ల ఇది పర్యావరణానికి అనుకూల పదార్థం. మీకు కానీ మీ పరిసరాలకు కానీ హాని చేయదు. విస్టేజ్ అగ్రి 82కి నిజంగానే అనేక ఉపయోగాలున్నాయి. దీన్ని క్రిమిసంహారక ద్రావణాలలోనూ పొడుల్లోనూ కూడా కలపవచ్చు. ఇది అన్ని రకాల పంటలకి ప్రయోజనకారి. అంటే గోధుమ, వరి, చెరకు, పత్తితో పాటు అన్ని కూరలు, పళ్ళకి వాడవచ్చు. నేల ఎలాంటిదైనా, వాతావరణం ఎలాంటిదైనా ఇది పనిచేస్తుంది. పొలాల్లోనే కాక విస్టేజ్ అగ్రి 82ని ఇంటి పెరటి తోటల్లో, నర్సరీల్లో, గోల్ఫ్ కోర్సుల్లో కూడా వాడవచ్చు. ఇన్ని లాభాలున్నా రైతు అడిగే ప్రశ్న, నేను క్రిమి సంహారకాలని వాడతాను, అది నాకు తప్పని ఖర్చు, దానిపైన ఇంకా ఖర్చు అవసరమా అని. సమాధానం అవసరమే. విస్టేజ్ అగ్రి 82 ఆర్థిక పరంగా మంచిది. ఇది క్రిమి సంహారకాలు సంపూర్ణంగా వాడుకలోకి తెస్తుంది, వృధా పోకుండా కాపాడుతుంది. విస్టేజ్ అగ్రి 82 కలపకుండా పిచ్చిగారీ చేసిన క్రిమి సంహారకాలలో అధిక శాతం వృధా పోతుంది. ఎందుకంటే అది సరిగ్గా పరుచుకోదు, లోపలికి ఇంకదు. మరి అదంతా మీ కష్టార్జితం వృధా పోవటమే కదా. విస్టేజ్ అగ్రి 82 మీరు వాడే క్రిమి సంహారకాల ప్రతి బొట్టు సార్థకమయ్యేలా చేస్తుంది. మీరు నిజంగా డబ్బుని ఆదా చేస్తారు. ఎందుకంటే మీ పొలం మొత్తానికి ఇప్పుడు మీరు తక్కువ క్రిమిసంహారకాలు వాడతారు. మీ పంటకి ఎక్కువ రక్షణ కలుగుతుంది. ఆరోగ్యవంతమైన అధిక దిగుబడి అంటే ఎక్కువ ఆదాయం. 15 లీటర్ల క్రిమిసంహారకానికి కలపాల్సింది 5 మిల్లీలీటర్ల విస్టేజ్ అగ్రి 82 మాత్రమే. అంటే ఎంత తక్కువ చూడండి. అంతేకాదు, పిచికారీ చేసిన లేదా నీరు పెట్టిన ప్రభావం ఎక్కువ కాలం నిలుస్తుంది. కనుక ఎక్కువసార్లు పిచికారీ చేయాల్సిన లేదా నీరు పెట్టాల్సిన అవసరం ఉండదు. అంటే ఖరీదైన క్రిమిసంహారిని ఆదా, దుర్లభమైన నీరు ఆదా. మీ క్రిమిసంహారకాల లాభాలని అత్యధికంగా పెంచుకోండి. వృధాని తగ్గించండి. ఆరోగ్యవంతమైన పంటని పొందండి. మంచి దిగుబడిని సాధించండి. మీ పెదవులపై చిరునవ్వు తరిగిపోదండి విస్టేజ్ అగ్రి 82తో. నేను విస్టేజ్ జాయిన్ అయినప్పటి నుంచి దీనిలోంచి వచ్చిన అగ్రి 82 వల్ల నాకు ఎంత లాభం కలిగిందంటే, గ్రామంలో అన్నిటికన్నా ఎక్కువ లాభం చెరుకులో వచ్చింది. ప్రతి బీగాలో 25 క్వింటాల చెరుకు అధికంగా పండింది దీన్ని వాడినందుకు, 3 సార్లు యూజ్ చేసినందుకు. ఇంకా చాలా చోట్ల పళ్లల్లో, చెట్లల్లో, ధాన్య పంటల్లో చాలా మంచి ఫలితాలొచ్చాయి. అగ్రి 82 వల్ల ఎంతో మంచి ఫలితాలు లభిస్తున్నాయి. రైతు కోసం ఇది ఒక రకంగా బంగారం లాంటిది. విస్టేజ్ కంపెనీ వారి ఈ ప్రోడక్ట్ ఉందే, దీనివల్ల ఎంత లాభం కలిగిందంటే, ఇంతకుముందు మేం వేసే మందులతో పోలిస్తే 1 బస్తా మందులు తక్కువ వేశాం. దీనితో పనిచేయటంతో మాకు ఎంతో ఆదా అయింది. అంతేకాకుండా ఎరువుల్లో కూడా 30% తక్కువైంది. పంట చాలా బాగా పండింది. నేను అగ్రి 82ని ఉపయోగించినప్పటినుంచి నా పంట ఎంతో అధికంగా పండటం మొదలైంది. అలాగే దీన్ని వాడని పొలంలో పంట చాలా పాడైంది. రైతు సోదరులందరికీ నేను చెప్పేదేమిటంటే, అగ్రి 82ని ఉపయోగించి మంచి లాభాల్ని పొందండి అని. దీనివల్ల మందుల వాడకంలో 50% ఆదా అవుతుంది. యూరియా 30% ఆదా అవుతుంది. దీని ఖర్చు అతి తక్కువ, కానీ ఉత్పాదన చాలా ఎక్కువ.